సో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. ఈరోజు వీడియోలో కొన్ని కంపెనీల యొక్క క్వార్టర్లీ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా కెనరా బ్యాంక్ క్వార్టర్లీ నెంబర్స్ చూద్దాం. కెనరా బ్యాంక్ టోటల్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 14.7% గ్రోత్ డెలివర్ చేస్తే క్వార్టర్ లో 0.01% డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 5.77% గ్రోత్ డెలివర్ చేస్తే క్వార్టర్ లో 4.32% డ్రాప్ కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 10.47%, క్వార్టర్ లో 3.94% గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ టోటల్ ఇన్కమ్ లో గ్రోత్ లేకపోయినా ప్రాఫిట్ లో మాత్రం జంప్ కనిపిస్తుంది. కారణం మీరు ఇక్కడ చూస్తే టోటల్ ఎక్స్పెన్స్ లో క్వార్టర్ లో బాగా తగ్గాయి. ప్రాఫిట్ లో మనకు జంప్ కనిపిస్తుంది. కెనరా బ్యాంక్ గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ రెండు కూడా తగ్గాయి. ఇట్స్ రియల్లీ గుడ్. ఈ కంపెనీ గ్రాస్ అడ్వాన్స్ లో ఇయర్ లో చూసినా క్వార్టర్ చూసినా మంచి గ్రోత్ నే డెలివర్ చేశారు. అలాగే గ్రాస్ డిపాజిట్ లో ఇయర్ లో చూసినా క్వార్టర్ చూసినా ఇక్కడ కూడా మంచి గ్రోత్ నే డెలివర్ చేశారు. కానీ కాసా డిపాజిట్ లో మాత్రం ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసినా క్వార్టర్ లో మాత్రం డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది. కాసా డిపాజిట్ లో ఈ బ్యాంక్ అనే కాదు, ఇప్పుడు వచ్చిన అన్ని బ్యాంక్ నెంబర్స్ లో కూడా కాసా డిపాజిట్ లో క్వార్టర్ లో డ్రాప్ అయి కనిపిస్తుంది. నెక్స్ట్ అశోక్ లేలాండ్ కంపెనీ రిజల్ట్స్. టోటల్ ఇన్కమ్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ ఇయర్ లో 576 కోట్ల ప్రాఫిట్ జనరేట్ చేస్తే ప్రీవియస్ క్వార్టర్ కి 900 కోట్ల ప్యాట్ జనరేట్ చేశారు. ఈ క్వార్టర్ కి 525 కోట్ల ప్యాట్ తగ్గింది. నెక్స్ట్ వీనస్ పంప్స్ అండ్ ట్యూబ్స్ లిమిటెడ్ కంపెనీ రిజల్ట్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ చాలా మంచి నెంబర్స్ నే పోస్ట్ చేసింది. రెవెన్యూ ఇయర్ లో 33.7%, క్వార్టర్ లో 7.1% గ్రోత్ డెలివర్ చేసింది. ఇబిటా ఇయర్ లో 73.6%, క్వార్టర్ లో 6.4%, ప్యాట్ లో ఇయర్ లో 58%, క్వార్టర్ లో 10% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక మార్జిన్స్ విషయానికి వస్తే ఎబిటా మార్జిన్ ఇయర్ లో 460 బేసిస్ పాయింట్ గ్రోత్ డెలివర్ చేస్తే ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్ కి 10 బేసిస్ పాయింట్ డ్రాప్ కనిపిస్తుంది. యాడ్ మార్జిన్ ఇయర్ లో 170 బేసిస్ పాయింట్స్, క్వార్టర్ లో 30 బేసిస్ పాయింట్స్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిజల్ట్ చూద్దాం. టోటల్ ఇన్కమ్ ఇయర్ లో 21%, క్వార్టర్ లో 1% గ్రోత్ డెలివర్ చేశారు. ప్రాఫిట్ ఇయర్ లో 7%, క్వార్టర్ లో 9% డ్రాప్ అయింది. దీనికి కారణం ఇక్కడ కూడా టోటల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో ప్రాఫిట్ లో మనకు డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది. టోటల్ డిపాజిట్స్ ఇయర్ లో 22%, క్వార్టర్ లో 3% గ్రోత్ డెలివర్ చేశారు. కాసా రేషియోలో కూడా గ్రోత్ డెలివర్ చేశారు. కానీ గ్రాస్ ఎన్పిఏ ప్రీవియస్ ఇయర్ లో 2.1% ఉంటే ఈ ఇయర్ కి 2.3% పెరిగింది. అలాగే నెట్ ఎన్పిఏ కూడా ప్రీవియస్ ఇయర్ లో 0.3% ఉంటే ఈ ఇయర్ కి 0.4% పెరిగింది. ఈ క్వార్టర్ కి నెంబర్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేసాయనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదాని ఎనర్జీ సొల్యూషన్ రిజల్ట్ చూద్దాం. రెవెన్యూ ఇయర్ లో 47%, ఎబిటా 28%, ప్యాట్ 73% గ్రోత్ డెలివర్ చేశారు. అలాగే క్వార్టర్ లో రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. ప్రీవియస్ క్వార్టర్ లో 381 కోట్లు ప్రాఫిట్ జనరేట్ చేస్తే ఈ క్వార్టర్ కి 1190 కోట్లు లాస్ పోస్ట్ చేశారు. లాస్ ని పోస్ట్ చేయడానికి కారణం మీరు ఇక్కడ గమనిస్తే ఈ కంపెనీకి వన్ టైం ఎక్సెప్షనల్ ఐటమ్ లో 1500 కోట్లు యాడ్ అయింది. అందుకే అదాని ఎనర్జీ సొల్యూషన్ లాస్ పోస్ట్ చేయవలసి వచ్చింది. నెక్స్ట్ అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ రిజల్ట్ చూద్దాం. రెవెన్యూ ఇయర్ లోను క్వార్టర్ లోను మంచి గ్రోత్ ని డెలివర్ చేశారు. ఈ ఇయర్ లో 323 కోట్లు ప్యాట్ జనరేట్ చేస్తే ప్రీవియస్ క్వార్టర్ కి 310 కోట్లు ప్యాట్ జనరేట్ చేశారు. క్వార్టర్ కి 629 కోట్ల ప్రాఫిట్ పెరిగింది. నెక్స్ట్ జూపిటర్ వ్యాగన్స్ రిజల్ట్ చూద్దాం. రెవెన్యూ ఇయర్ లో 19%, ఎబిటా 32%, ప్యాట్ లో 14% గ్రోత్ ని డెలివర్ చేశారు. ఎబిటా మార్జిన్ 14.4%, ప్యాట్ మార్జిన్ 9.9% గ్రోత్ ని డెలివర్ చేశారు. జూపిటర్ వ్యాగన్స్ రెవెన్యూ ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్ కి డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది. ప్రీవియస్ క్వార్టర్ లో 10,421 లక్షలు ప్రాఫిట్ జనరేట్ చేస్తే క్వార్టర్లకి 8,923 లక్షలకు ప్రాఫిట్ తగ్గింది. జూపిటర్ వ్యాగన్స్ కంపెనీలో ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేశారు, కానీ క్వార్టర్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిజల్ట్ చూద్దాం. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇయర్ లో 58%, క్వార్టర్ లో 13% గ్రోత్ డెలివర్ చేశారు. ప్యాట్ ఇయర్ లో 30%, క్వార్టర్ లో 36% గ్రోత్ డెలివర్ చేశారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టోటల్ డిపాజిట్ లోను, కాసా డిపాజిట్ లోను, గ్రాస్ అడ్వాన్స్ డిపాజిట్ లోను గ్రోత్ డెలివర్ చేశారు. అసెట్ క్వాలిటీ విషయంలో చూస్తే గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ రెండు కూడా పెరిగాయి. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి, కానీ అసెట్ క్వాలిటీస్ మాత్రం డిసప్పాయింట్ చేశాయి. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ రిజల్ట్ చూద్దాం. రెవెన్యూ లాస్ట్ ఇయర్ లో 7,367 మిలియన్స్ ఉంటే క్వార్టర్ కి 10,185 మిలియన్స్, అలాగే ఈ క్వార్టర్ కి 6,961 మిలియన్స్ తగ్గింది. ప్యాట్ లాస్ట్ ఇయర్ లో 583 మిలియన్స్ ఉంటే ప్రీవియస్ క్వార్టర్ కి 919 మిలియన్స్, అలాగే ఈ క్వార్టర్ కి 841 మిలియన్స్ పెరిగింది. రెవెన్యూ డ్రాప్ అయిన ప్యాట్ పెరగడానికి కారణం ఇండస్ట్రీకి వన్ టైం ఎక్సెప్షనల్ ఐటమ్ 1070 మిలియన్స్ యాడ్ అయ్యింది. రెవెన్యూ డ్రాప్ అయిన ప్యాట్ లో మాత్రం మనకు జంప్ కనిపిస్తుంది. అలాగే ప్రాజ్ ఇండస్ట్రీకి కొత్తగా 8,880 మిలియన్స్ ఆర్డర్స్ ఈ క్వార్టర్కి వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో ఎలా ఉందనేది ఈ వీడియోకి కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.